హైదరాబాద్ శివారులోని ఫ్యాక్టరీలు కెమికల్ బాంబులుగా మారుతున్నాయి. నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఫ్యాక్టరీ యాజమాన్యాల నిర్లక్ష్యమో అధికారుల అలసత్వమో తెలియదు కానీ విలువైన జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి. మంటల్లో మసైపోతున్నాయి. శ్రమజీవులు పిట్టల్లా రాలిపోతున్నారు. కార్ఖానాలు మృత్యు దిబ్బలుగా మారుతున్నాయి. ఇక్కడ అక్కడ అని కాదు, కంపెనీల్లో బాంబులు పేలినట్లుగా రియాక్టర్లు పేలిపోతున్నాయి. పాసమైలారంలో జరిగిన సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో దాదాపు 43 మంది ప్రాణాలు కోల్పోయారు. 36 మందికి పైగా గాయపడి పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 13 మంది ఆచూకీ లేకుండా పోయింది. ఇలాంటి ప్రమాదం రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటివరకు జరగలేదు. పాసమైలారం ఘటనలో కెమికల్ డ్రైయర్ నిర్వహణలో కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపణలు వస్తున్నాయి. దీనంతటికీ కారణం కూడా ప్రభుత్వ పరంగా సరైన పర్యవేక్షణ లేకపోవడం, కంపెనీలు కూడా నిర్లక్ష్యంగా ఉండటమే. ఎప్పటికప్పుడు పరిశ్రమలను తనిఖీలు చేయాల్సిన అధికారులు అటువైపు కూడా చూడటం లేదన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. కేవలం ఏదైనా ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే అటువైపు వెళ్తారు. ఆ తర్వాత శరామామూలుగానే సాగిపోతోంది. ఇలాంటి విధానాల వల్లనే తరచూ ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నిరంతరం తనిఖీలు చేయాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా కన్నెత్తి చూడటం లేదు. ఎప్పటికప్పుడు సూచనలు కూడా చేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కోట్లు పెట్టుబడులు పెట్టి కంపెనీలు ఏర్పాటు చేస్తున్న యాజమాన్యాలు కార్మికులు ఉద్యోగుల భద్రతను గాలికి వదిలేస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. కంపెనీల చట్టం ప్రకారం అమలు చేయాల్సిన నిబంధనలను పట్టించుకోకపోవడమే ప్రమాదాలకు కారణమవుతున్నాయంటున్నారు. కంపెనీల్లో ఎక్కువగా ప్రమాదాలు జరిగేవి కూడా రెండే కారణాలుగా చెప్తున్నారు. వాటిలో ఒకటి షార్ట్ సర్క్యూట్, మరొకటి కెమికల్ రియాక్షన్స్ వల్ల జరుగుతున్నాయి. ఇక్కడే కంపెనీల నిబంధనలు ఉద్యోగుల భద్రతను పట్టించుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోంది? కంపెనీల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? కంపెనీల భద్రతా ప్రమాణాలు పట్టించుకోవడం లేదా? రియాక్టర్ల నిర్వహణను సంస్థలు నిర్లక్ష్యం చేస్తున్నాయా? ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తోంది? ప్రతి 6 నెలలకు ఒకసారి తనిఖీలు చేయాలన్న నిబంధనలు పట్టించుకోవడం లేదా? వీటన్నిటిని పర్యవేక్షించాల్సిన ప్రభుత్వం ఏం చేస్తోంది అన్న విషయాలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీ శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. సో పాసమైలారం ఘటన నిజానికి చాలా బాధాకరమైనటువంటి ఘటన. సిగాచి మెడిసిన్ సంబంధించినటువంటి కంపెనీలో జరిగినటువంటి ఈ భారీ పేలుడు ఘటనతో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. 36 మంది గాయపడ్డారు. ఇంకా 13 మంది అసలు ఏమైపోయారు, ఆ శిథిరాల కింద ఎక్కడున్నారన్నది కూడా డెడ్ బాడీలను వెతకాల్సినటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, సింగరేణి సిబ్బంది కానీ, ఇంకా రెస్క్యూ టీమ్స్ కానీ, హైడ్రా టీమ్ కానీ ఇప్పటికే అక్కడ పనిచేస్తున్నారు. శిథిలాలను తీస్తుంటే శవాలు బయటకు వస్తున్నాయి. సో శిథిలాల కింద మరొక 2 శవాలు కూడా బయటకు వచ్చాయని ఈరోజు తెలుస్తున్నటువంటి అంశం అధికారుల నుంచి. ఒక బాంబు పేలినట్టుగా ఒక రియాక్టర్ పేలి ఆల్మోస్ట్ ఒక 100 మీటర్ల దూరంలో డెడ్ బాడీలు పడిపోయాయి, శరీరాలు పడిపోయాయి, ముక్కలుగా అయిపోయినటువంటి పరిస్థితి, మాంసం ముద్దలుగా అయిపోయినటువంటి పరిస్థితి చాలా బాధాకరం. ఇలాంటి ప్రమాదాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఈవెన్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఈ కంపెనీ ఉందో, సియాజ్ కంపెనీ, సో దీనికి సంబంధించిన కంపెనీ వాళ్ళు కూడా గత 30 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు అన్నది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. సో గతంలో కూడా అంటే నిజానికి ఇంత భారీ ప్రమాదం జరగలేదు. గతంలో ప్రమాదాలు జరగలేదంటే జరిగాయి. 2023లో సెప్టెంబర్లో బాలానగర్ లో కూడా ఒక పేపర్ గోడౌన్ లో ఇట్లాంటి ప్రమాదం జరిగింది. కాకపోతే అక్కడ మరణాల సంఖ్య మాత్రం చాలా తక్కువ అని చెప్పాలి. మహా అయితే 1, 2, 2 మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు కూడా 2022లో గాంధీనగర్ లో కూడా ఒక ప్లాస్టిక్ యూనిట్ లో జరిగింది. అండ్ పటాన్ చెరులో ఇదే ఇప్పుడున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే పటాన్ చెరులో ఉందో ఒక సాల్వెంట్ ఫ్యాక్టరీలో కూడా అప్పట్లో ఒక కెమికల్ లీక్ జరిగింది. ఆ లీక్ లో 1 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో ఆ తర్వాత శంషాబాద్ లో కూడా మనం చూడొచ్చు, 2020 శంషాబాద్ లో కూడా ఒక భారీ ప్రమాదం జరిగింది. ఫైర్ క్రాకర్స్ గోడౌన్ మొత్తం కూడా తగలబడిపోయింది. ఆ తగలబడిపోయినటువంటి క్రమంలో కూడా 2 మాత్రమే చనిపోయారు. సో ఇప్పుడు ఈ పాసమైలారంలో జరిగినటువంటి ఈ ప్రమాదం చాలా భారీ ప్రమాదం. గతంలో జరిగినటువంటి ప్రమాదాల్లో 1, 2 మాత్రమే ప్రాణ నష్టం ఉండేది. ఆస్తి నష్టం ఉన్నా పర్వాలేదు, కానీ ప్రాణ నష్టం జరిగితే మళ్ళీ దాన్ని తిరిగి రానటువంటి పరిస్థితి, కుటుంబాల మొత్తం కూడా దిక్కులేనటువంటి పరిస్థితి అవుతా ఉంది. సో
బ్రతకడమే ముఖ్యం, బ్రతికుండడమే ముఖ్యం. బట్ ఈ రోజు బ్రతుకులన్నీ కూలిపోతున్నటువంటి పరిస్థితి. ఆ కుటుంబాలు, ఆ పిల్లలు ఆగమవుతున్నారు. 2 నెలల కింద పెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నటువంటి ఒక జంట ఈ రోజు తన భర్తను కోల్పోయింది. సో భవిష్యత్తు బతుకు ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో పాషమైలారం ఘటన నిజానికి చాలా బాధాకరమైనటువంటి అంశం అని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో దీంట్లో ప్రధానంగా చాలా అంశాలు చర్చలోకి వస్తున్నాయి. బట్ ఎక్కడ కూడా అంటే దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. సో ఇది పూర్తిగా ఒక కంపెనీ తప్పుతో పాటు వ్యవస్థ తప్పులు కూడా దీంట్లో ఉన్నాయి. రెగ్యులర్ గా జరగాల్సినటువంటి ఇన్స్పెక్షన్స్ జరగలేదు దీంట్లో. సో దీంట్లో పాత పరికరాలను వాడారు. సో ఇదైతే పురాతన అంటే గతంలో ఉన్నటువంటి పరికరాలను వాడారు. రియాక్టర్ పేలడం జరిగింది అన్నది కూడా ప్రధానంగా వినిపించినటువంటి అంశం. అండ్ మోరోవర్ దీంట్లో ఇంకొక పాయింట్ కూడా ప్రధానంగా వినిపిస్తోంది. ఇది జరిగింది రియాక్టర్ కాదు, ఇందులో కొన్ని రసాయనాలు లీక్ అయ్యాయి. ఆ లీక్ అయినటువంటి పరిస్థితుల్లో స్ప్రే డ్రైయర్ ఏదైతే ఉందో సో అది అవుట్డేటెడ్ అయినటువంటి స్ప్రే డ్రైయర్ వాడారు. సో అది లీక్ అవుతున్నటువంటి క్రమంలో అది ఒక్కసారిగా భారీ బ్లాస్ట్ గా మారిందన్నది కూడా కంపెనీ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో దీంట్లో నిర్వహణ లోపం కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఎక్కడ కూడా భద్రతా ప్రమాణాలు ఈ సియాజీ కంపెనీ ఫాలో కావట్లేదు. ఎమర్జెన్సీ కిట్లు కూడా అందుబాటులో, ఎమర్జెన్సీలో ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే యాక్టివ్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా లేవు, కాపాడేటువంటి పరిస్థితులు లేవన్నది కూడా ప్రధానంగా ఈ కంపెనీ నుంచి వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. సరే, చనిపోయిన కుటుంబాలకు ₹1 నష్టపరిహారం ఇస్తూ వాళ్ళు ప్రకటించినా గానీ సో చనిపోయిన వాళ్ళని మాత్రం తిరిగి తీసుకురాలేదు, కుటుంబానికి కొంత ప్రోత్సహించినా గానీ. ఇట్లాంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. సో ఇప్పటికే ఈ సియాజ్ కంపెనీ పైన కేసు కూడా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. సో దీంట్లో ప్రధానంగా అంటే ఈ కంపెనీకి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ కూడా ఈ రోజు కంపెనీకి రావడం జరిగింది. వస్తున్నటువంటి క్రమంలో